హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా క్రిస్పీగా ఉండే అంగన్వాడీ మురుకులు అండి ఇలా ఎలా ఫ్రై చేసుకోవాలి చూపించబోతున్నాను. ఇది పిల్లలకే కాదు పెద్దవారికి కూడా టైంపాస్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుని తినేయండి. ఇప్పుడు అంగన్వాడీ మురుకుల ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. 2 కప్పుల వరకు అంగన్వాడీ మురుకులని తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీరని కడిగి కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని తీసుకోవాలి, 3 to 4 వరకు కట్ చేసుకోండి. పల్లీలని 1/2 కప్ వరకు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో 2 కప్పుల వరకు అంగన్వాడీ మురుకులని వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే తీసుకొచ్చిన మురుకులు అయితే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా 2 to 3 days తీసుకొచ్చిన మురుకులు అయితే లైట్గా మెత్త పడతాయి. కాబట్టి ఇలా క్రిస్పీగా రావాలంటే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 minutes ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా క్రిస్పీగా ఉంటే ఈ విధంగానే తినేయాలనిపిస్తుంది. దీనికి తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి తాలింపు వేసుకొని ఒకసారి తిని చూడండి మీరు కూడా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలని వేసుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పూర్తిగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తాలింపు రెడీ అయినట్టే అండి. ఇవి అంగన్వాడీ మురుకులు ఉన్నాయి కదండి, ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఈ తాలింపుని వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. దీనిపైన లైట్గా కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా ఉండే అంగన్వాడీ మురుకుల ఫ్రై అనేది రెడీ అయినట్టే. మీకు కనుక వీడియో నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.